తల్లికి వందనం నిధుల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి కంటే 24 లక్షల మందికి అదనంగా తల్లికి వందనం ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 లో ఇచ్చిన ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. విద్యాశాఖ తరపు నుంచి తల్లికి వందనం అర్హులకు సంబంధించి నిబంధనలు, ఎంతమందికి ఈ నిధులు విడుదల చేస్తున్నామనే అంశంపై 2 జీవోలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. అయితే 1వ తరగతి ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో గురువారం 54,94,700 మంది విద్యార్థులకు చెందిన 35,44,459 మంది తల్లుల ఖాతాలో నిధులు విడుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఇందులో 13,000 రూపాయలను తల్లుల ఖాతాలో వేయడంతో పాటు 2,000 రూపాయలను స్కూల్, కాలేజీ మెయింటెనెన్స్ ఫండ్ కింద జమ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో హామీని నిలబెట్టుకుంటున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జీవోలను మంత్రి లోకేష్ కు అందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకు మాత్రమే డబ్బులు వేశారు. కానీ 2019 ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే ఇస్తామని 4 సంవత్సరాల పాటు అలాగే విడుదల చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులను జారీ చేసింది. సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.